యాక్చువల్లీ నేను ట్రేడ్ సెటప్‌లో నేనేం చెప్పానంటే 10:00 లోపే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అయిపోండి. దాని తర్వాత మన మొమెంటమ్ ఉంటుంది, ఉండకపోవచ్చు అని చెప్పాననమాట. సో, అయితే మొమెంటమ్ అయితే ఉంది. బట్ 10:00 మనం ఏదైతే 10:00 వరకు అనుకున్నామో 10:00 మనం చూసారా మన ప్రాఫిట్‌నయితే మనం బుక్ చేసుకున్నాం సక్సెస్‌ఫుల్‌గా. దాని తర్వాత మనం ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదనమాట. యాక్చువల్లీ మార్కెట్ ఒక మొమెంటమ్ అయితే జరిగింది. బట్ మనకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఇది ఎక్స్‌పైరీ డే కాబట్టి అది గుర్తుంచుకొని సో, ఓవర్ ట్రేడ్ చేయకుండా ఓన్లీ 2 ట్రేడ్స్‌తోని ఎగ్జిట్ అయిపోయాను. 2 ట్రేడ్స్‌లో కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇంకెటువంటి ట్రేడ్ తీసుకోలేదనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇంక రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. ముందుగా రేపు మార్కెట్ గనక మీరు అబ్జర్వ్ చేస్తే, రేపు మార్కెట్‌లో అయితే క్లియర్‌గా మార్కెట్ అయితే ఫాల్ అయ్యే ఇండికేషన్ అయితే క్లియర్‌గా ఇస్తుంది. సో, హ్యూజ్ రిజెక్షన్ కనిపించిన సెల్లర్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఏదైతే ఉందో ఓహ్, స్ట్రాంగ్ సపోర్ట్ ఏదైతే ఉందో, ఈ సపోర్ట్ లెవెల్‌లో మనకు రిజెక్షన్ కనిపించిందనమాట. ఎప్పుడైతే ఎప్పుడైతే మార్కెట్ అనేది ఫాల్ అయిన తర్వాత ఇక్కడ రిజెక్షన్ ఇచ్చిందో, ఈ సపోర్ట్ లెవెల్ కాస్త రెసిస్టెన్స్ లెవెల్ అవుతుంది కాబట్టి, సో, ఎప్పుడైతే రెసిస్టెన్స్ లెవెల్‌లో రిజెక్షన్ కనిపించిందో